హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథలోని బేతాళ కథ. కథ పేరు విధి లిఖితం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, మానవులు మూర్ఖులై ఏటికి ఎదురీదినట్టు విధి లిఖితాన్ని ప్రతిఘటింప చూస్తారే గాని వారి ప్రయత్నాలు పూర్తిగా విఫలమైతాయి. ఇందుకు నిదర్శనంగా నీకు గుణాంకుడు అనే రాజు కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. లావణాపుర రాజు గుణాంకుడు దూరాన ఉన్న అరణ్యాలలో వేటాడబోయి వేట తమకంలో తన పరివారానికి కూడా అందకుండా కీకారణ్యం మధ్య ఉండగా చీకటి పడింది. ఆ రాత్రికి ఆయన అరణ్యంలో ఉండే ఒక వేటగాడి గుడిసెలో తలదాచుకోవలసి వచ్చింది. ఆ గుడిసెలో వేటగాడు, అతని భార్య, వారం రోజుల క్రితం పుట్టిన వారి బిడ్డ మాత్రమే ఉన్నారు. వేటగాడు రాజును గుర్తించలేదు, కానీ ఎవరో గొప్పవాడై ఉంటాడనుకుని మర్యాద చేసి తనకున్న దానిలోనే ఆ రాత్రికి భోజనం పెట్టి రాజు పడుకునేటందుకు తోళ్లు పరిచాడు. హంసతూలిక తల్పం మీద పడుకునే గుణాంకుడికి ఆ ఎగుడు దిగుడు నేల మీద పరిచిన తోళ్లు ఏమాత్రమూ నిద్ర పట్టనివ్వలేదు. తెల్లవారుజామున కాస్త కలత నిద్ర పట్టేసరికి రాజుకు కల వచ్చింది. ఆ కలలో ఎవరో అస్పష్టంగా కనిపించి, రాజా, ఈ గుడిసెలో ఉన్న పసిగుడ్డు ఎవరనుకున్నావు? నీకు కాబోయే కోడలు. ఈమె లోకోత్తర సుందరైతుంది అన్నట్లు తోచింది. రాజు నిర్ఘాంతపోయి లేచి కూర్చున్నాడు. ఈ వేటగాడి కూతురు తనకు కోడలు కావటమేమిటి? తన బొందీలో ప్రాణం ఉండగా అలా జరగటానికి వీల్లేదు. ఇది విధి లిఖితమైతే దాన్ని తప్పించడం తన చేతిలో ఉన్న పని. బాగా తెల్లవారినాక రాజు తన రాజధానికి ప్రయాణమైతూ వేటగాడితో, నేనీ దేశపు రాజుని. మీ పిల్ల ఈ అరణ్యంలో పెరిగితే ఏం బాగుపడుతుంది? దానికి నాకు ఇచ్చేస్తే నేను మా రాజభవనంలో ఉంచి పెంచి పెద్దదాన్ని చేసి మీ రుణం తీర్చుకుంటాను అన్నాడు. రాజు ఇలా అంటుంటే ఏం సమాధానం చెప్పాలో వేటగాడికి కానీ వాడి భార్యకి కానీ తోచలేదు. చివరకు వేటగాడు చేతులు నులుముకుంటూ తమ చిత్తం అన్నాడు. అతని భార్య ఆ పసిగుడ్డును పొత్తిళ్లలో చుట్టి రాజు చేతికి అందించింది. ఆ మూటతో సహా రాజు తన గుర్రాన్నెక్కి బయలుదేరాడు. ఆయన కొన్ని మైళ్ళు వెళ్ళాక తన చేతిలో ఉన్న మూటను దారి పక్కన పొదల్లోకి విసిరేసి, ఇక నా కోడలు ఎలా అవుతావో చూస్తాను అనుకుంటూ తన నగరానికి వెళ్ళిపోయాడు. తర్వాత కొంతసేపటికి అటుగా ఒక రైతు వచ్చాడు. అతనికి పొదల మధ్య నుంచి చంటిబిడ్డ ఏడుపు వినిపించింది. వెళ్ళి చూస్తే గుడ్డల చుట్టలాగా ఉన్నది. ఆ గుడ్డల మధ్య పసిగుడ్డు కనిపించింది. చాలా కాలంగా బిడ్డల కోసం ముఖం వాచిన ఆ రైతుకి ఆ బిడ్డను చూడగానే పరమానందమైంది. అతను ఆ బిడ్డను తీసుకుని పోయి తన భార్యకు ఇచ్చాడు. ఆ విధంగా వేటగాడి కూతురు రైతు ఇంట 3 ఏళ్ల పాటు అల్లారు ముద్దుగా పెరిగింది. ఆ పిల్లకు వాళ్ళు వాణి అనే పేరు పెట్టారు. అంతలో మళ్ళీ రాజు రైతు ఉండే ఆ పల్లెకు రావటం తటస్థించింది. రైతు ఆయనకు తాగటానికి పాలు ఇచ్చాడు. రాజు రైతు ఇంట పెరుగుతున్న వాణిని చూసి, మీ పిల్ల చాలా అందంగా ఉంది అని అభినందించాడు. వాణి మా కన్న కూతురు కాదు మహారాజా, ఎవరో కని పారేసిన బిడ్డ. 3 ఏళ్ల క్రితము పసిగుడ్డుగా మాకు పొదల్లో దొరికింది. అయినా మేము దీన్ని సొంత బిడ్డలాగానే పెంచుకుంటున్నాము అన్నాడు రాజు. రాజు గతుక్కుమన్నాడు. ఆ వేటగాడి పిల్ల ఎప్పుడో చచ్చిపోయి ఉంటుందనుకున్నాడు. కానీ అలా జరగలేదు. విధికి తనకు పోటీ జరుగుతున్నదన్నమాట. ఈ పోటీలో తాను నెగ్గి తీరాలి. ఈ పిల్లను నేనే పెంచుకుంటాను. మీ ఇంటికన్నా మా రాణివాసంలో ఎన్నో రెట్లు సుఖంగా బతుకుతుంది. ఏమంటావు అని రాజు రైతును అడిగాడు. పిల్లను రాజుకి ఇవ్వటం రైతుకు గాని అతని భార్యకు గాని ఏమాత్రమూ ఇష్టం లేదు. అయినా రాజు మాట కాదనటానికి లేదు గనక చిత్తం అలాగే చేయండి అన్నాడు రైతు.
రాజు వాణిని తన గుర్రం మీద ఎక్కించుకొని బయలుదేరి దారిలో తగిలిన చిన్న నదిలోకి ఆమెను తోసేసి తన దారిని తాను వెళ్ళిపోయాడు. వాణి నీటిలో కొంత దూరం కొట్టుకుపోయి పొరుగున ఉన్న రాజ్యంలో రేవుకు చేరింది. ఆ సమయానికి ఆ దేశపు రాణి రేవుకు స్నానానికి వచ్చి నీటిలో కొట్టుకుని వస్తున్న పిల్లను చూసి తన నౌకర్ల చేత తీయించింది. స్పృహ తప్పిన వాణికి కొంతసేపటికి స్పృహ రాగానే, నీ పేరేమిటమ్మా అని రాణి అడిగితే వాణి అని ఆ పిల్ల సమాధానం చెప్పింది. ఆ పిల్ల అందం చూసి రాణి ముగ్ధురాలై తనకు ఆడపిల్లలు లేనందున వాణిని తన కుమార్తెలాగే పెంచి పెద్ద చేసింది. యుక్త వయసు వచ్చేసరికి వాణి అద్భుత సౌందర్యవతిగా తయారైంది. ఆ సమయంలో ఒకసారి లావణ దేశపు రాకుమారుడు ఆ దేశానికి రావటం తటస్థించింది. ఆ యువకుడు వాణిని చూడగానే ఆమెను ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకుంటానన్నాడు. వాణిని పెంచిన రాణి అభ్యంతరం చెప్పలేదు గాని వాణి తన గర్భవాసాన పుట్టిన పిల్ల కాదని, తనకు 3 ఏళ్ల పిల్లగా ఏట్లో కొట్టుకుపోతూ దొరికిందని, అందుకు అభ్యంతరం లేకపోతే పెళ్లి విషయం నిర్ణయించుకోమని రాజకుమారుడితో అన్నది. మా నాన్నగారి అనుమతి తీసుకుని వచ్చి పెళ్లాడతాను. వాణి మీ కన్న కుమార్తె కాకపోయినా నాకేమీ అభ్యంతరం లేదు అని రాజకుమారుడు తన తండ్రి వద్దకు వెళ్ళి విషయాలన్నీ చెప్పాడు. గుణాంకుడు అంతా విని నిర్ఘాంతపోయాడు. విధిదే పైచెయ్యి అవుతుందని అతను అనుకోలేదు. ఆయన తన కొడుకుతో, నేను ఈ పెళ్లికి ఎంతమాత్రమూ ఒప్పుకోను. నా తర్వాత సింహాసనం మీద కూర్చోవలసిన వాడివి. కులగోత్రాలు లేని దాన్ని ఎలా పెళ్లాడతావు అన్నాడు. రాజకుమారుడు తండ్రిపై తిరగబడి, నేను వాణిని పెళ్లాడటానికి మీ సింహాసనమే అడ్డమైతే అది నాకు అవసరం లేదు. నేను వెళ్ళి నేను వరించిన కన్యను పెళ్లాడుతున్నాను. మీరు నన్ను ఆహ్వానిస్తేనే గాని తిరిగి ఈ దేశంలోకి అడుగు పెట్టను అంటూ వాణి ఉన్న చోటుకి వెళ్ళిపోయాడు. రాజు తన ఓటమి పూర్తి అయినట్లు గ్రహించాడు. ఆయన తన కొడుకు వివాహానికి హాజరైనాడు. పెళ్లిపీటల మీద తన కొడుకును కోడల్ని చూడగానే ఆయనకు ఆశ్చర్యం వేసింది. వాణి కన్నా అందమైన కోడలు రాజ టీవీ కలది 100 ఏళ్లు వెతికినా తనకు దొరకదు. ఈ వివాహానికి చాలామంది రాజులు వచ్చారు. అందరూ వాణిని మెచ్చుకున్న వాళ్లే. ఇన్నేళ్లుగా తాను ఈ వివాహం జరగకుండా ఉండగలందులకు అన్ని పాట్లు ఎందుకు పడినది రాజుకు అర్థం కాలేదు. ఆయన తన కొడుకుని కోడల్ని తన రాజధానికి తీసుకుని పోయి అరణ్యంలో ఉన్న వేటగాణ్ణి అతని భార్యను పిలిపించి, ఇదిగో మీ కన్నపిల్ల నా కోడలైంది అని రైతును రైతు భార్యను పిలిపించి, ఇదిగో మీరు పెంచిన వాణి నా కొడుకు చేసుకున్నాను అని చెప్పి వారందరికీ తన నగరంలో నివాసాలు ఏర్పాటు చేశాడు. వాళ్ళందరూ ఇదంతా రాజుగారు చలవే అనుకున్నారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, విధి లిఖితం ముందే తెలుసు కూడా రాజు దాన్ని తప్పించడానికి అన్ని పాటలెందుకు పడ్డాడు? నిజంగా తాను విధి లిఖితాన్ని మార్చగలటనేనా? అలాంటి వాడు చివరకు విధి లిఖితాన్ని ఎందుకు ఆమోదించాడు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మానవుడు చేసే ప్రయత్నమంతా తన ఇచ్ఛను కొనసాగించటానికే. సమర్థులైన వారెవరూ పరిస్థితులకు తలవగ్గరు. రాజుకు విధి లిఖితం ముందుగా తెలిసిన కారణం చేత అతను దాన్ని తప్పించాలని మరింత పట్టుదల వహించాడు. అది ఆయనలో విశేషమే గాని తప్పు పట్టదగినది కాదు. వేటగాడి కుమార్తె తన కోడలైతుందనే సంగతి ముందుగా తెలియనట్లయితే వివాహ సమయంలో ఆ సంగతి తెలిసినా రాజు అభ్యంతరం చెప్పి ఉండడు. ఆ సమయానికి వాణి ఆయన కోడలు కావటానికి అర్హురాలుగానే ఉన్నది. కానీ వేటగాడి ఇంట ఉండిన పసిగుడ్డు తనకు కోడలు కావటానికి ఎంతమాత్రమూ అర్హురాలుగా లేదు. మరొక విషయం ఏమిటంటే, విధి లిఖితం ప్రకారం జరగటానికి రాజే 2 సార్లు సాధనమయ్యాడు. అలా విధి చేతి కీలుబొమ్మ కావటానికి ఎంతటి వాడికి అభ్యంతరం ఉండదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై
తిరిగి చెట్టెక్కాడు. మరొక కథ పేరు సర్వనాశనం. శబరవన ప్రాంతంలో ఒక రైతు ఉండేవాడు. అతను వ్యవసాయం చేయటానికి వనమంతా తిరుగుతూ ఉండగా ఒకచోట మొక్కజొన్న, కంద పండించటానికి అనువైన ప్రదేశం కనపడింది. దగ్గరలోనే ఏరు కూడా ఉన్నది. దానిని ఆనుకొని కొండలున్నాయి. అతను ఎంచుకున్న భూమికి ఉత్తరంగా అరణ్యం ఉన్నది. మర్నాడు రైతు తాను ఎన్నుకున్న పొలంలో ఉన్న చిన్న చిన్న చెట్లు, పొదలు నరకటానికి గొడ్డలి, కత్తి తీసుకొని వెళ్ళి పని ప్రారంభించాడు. ఎవరా చెట్లను కొట్టేది అన్న ప్రశ్న అతడికి వినిపించింది. అతడు ఆశ్చర్యపోయి నిటారుగా నిలబడి చుట్టూ కలయ చూశాడు. ఎవరూ కనిపించలేదు. తాను భ్రమపడ్డాననుకుని మళ్ళీ పొదలను కొట్టసాగాడు. ఎవరా కొట్టేది అన్న ప్రశ్న మళ్ళీ వినిపించింది. ఈసారి అతనికి ఆ ధ్వని దక్షిణాన ఉన్న చెట్ల నుంచి వచ్చినట్లు తోచింది. ఈ పక్కనే ఉన్న లోయలో ఉండే రైతును, వ్యవసాయం చేయటానికి భూమి బాగు చేసుకుందామనుకుంటున్నాను అని అతను ఆ కనపడిని గొంతులకు సమాధానం చెప్పాడు. సరే, మేం కూడా సాయం చేస్తాం అన్నాయి ఆ కంఠాలు. మరుక్షణమే తన భూమిలో ఉన్న చెట్లు, పొదలు వేళ్లతో సహా పైకి లేచి పక్కన పడిపోవటం అతనికి కనపడింది. అంతేకాదు, చూస్తుండగానే అతని పొలము అంతా శుభ్రంగా చదునైపోయింది. ఎన్నో రోజులు పడుతుందనుకున్న పని కొద్ది గడియల్లో పూర్తి అవటంతో రైతు పరమానంద భరితుడై అరణ్యం కేసి తిరిగి మీ సహాయానికి చాలా కృతజ్ఞుణ్ణి అని చెప్పి ఇంటికి వెళ్ళాడు. అతని భార్య అతనికి భోజనం పెడుతూ పొలం పని చురుకుగా సాగుతున్నదా అని అడిగింది. చురుగ్గానా? అంత చురుకు పని నా జన్మలో ఎరుగను అన్నాడు రైతు. పొలం ఎక్కడ ఏర్పాటు చేశావు అని భార్య అడిగితే రైతు ఏమీ సమాధానం చెప్పలేదు. మర్నాడు అతను పొలానికి వెళ్ళి అక్కడ పడి ఉన్న తుక్కు అంతా తగలబెట్టసాగాడు. ఎవరా మంటలు పెట్టేది అని మళ్ళీ గొంతులు ప్రశ్నించాయి. నేనే, రైతును. ఎండు కంపనంతా కాల్చేస్తున్నాను అన్నాడు రైతు. సరే, మేం కూడా సహాయం చేస్తాం అన్నాయి కంఠాలు. పొలంలో ఉన్న కంప, కలుపు కుప్పలు కుప్పలు కుప్పలుగా పోగైంది. అన్ని కుప్పలు ఒక్కసారిగా మండాయి. రైతు ఇంటికి పోతూ కనపడిని సహాయకులకు ధన్యవాదాలు తెలుపుకున్నాడు. మూడో నాడు రైతు పొలానికి వెళ్ళి కొట్టిన చెట్లను కట్టెలు కొట్టి పొలం మంచున పేర్చనారంభించాడు. ఎవరా కట్టెలు కొట్టేది అని కంఠాలు అడిగాయి. నేనే, రైతును. కొట్టేసిన చెట్లను వంట చెరుకు చేసుకుంటున్నాను అన్నాడు రైతు. మరుక్షణము చెట్లన్నీ కట్టెపేళ్లు కట్టెలుగా తయారై ఒక పక్కగా పేరాయి. రైతు పలుకుతో వేళ్లు తవ్వనారంభించేసరికి 100 మంది తవ్వుతున్నట్లుగా పొలం అంతటా నేలలో ఉన్న వేళ్లన్నీ పైకి వచ్చేశాయి. రోజు ఇలాగే జరిగింది. అతను ఒక చాలు దున్నేసరికి పొలమంతా చాళ్లు దున్ని ఉన్నది. అతను సగం పొలంలో కంద, సగం పొలంలో మొక్కజొన్న వేద్దామనుకున్నాడు. కానీ అతనికి ఏమీ శ్రమ లేకుండానే ఆ పనంతా ఎవరో చేసి పెట్టారు. అది మొదలు రైతు రోజూ పొలానికి వెళ్ళి పైకి వచ్చే జొన్న మొక్కలని, కంద పిలకలని చూసుకొని ఎంతో ఆనందించేవాడు. అతను అనుకున్నట్టే ఆ నేల ఈ 2 రకాల పంటలకు చాలా మంచిది. మొక్కలు ఏపుగా పెరిగి పొలమంతా పచ్చగా నయనానందకరంగా ఉన్నది. ఆ పొలంలో ఒక్క కలుపు మొక్క లేదు. కలుపు పని కూడా ఎవరో చేస్తున్నారు. తన భర్త పొలం పని ఏమి చేస్తున్నట్లే కనపడలేదు రైతు భార్యకి. అడవి బాగు చేసి వ్యవసాయం చేసేవాడికి చచ్చి చెడినంత పని. విత్తులు నాటిన తర్వాత కలుపు తీసే పని ఉంటుంది. ఏనాడు తన భర్త అలసిపోయి ఇంటికి రాగా ఆ ఇల్లాలు చూడలేదు. ఎక్కడ నువ్వు చేస్తున్న పొలం? ఎన్నిసార్లు అడిగినా చెప్పవేం అని ఆమె భర్తను అడిగింది. ఎక్కడో ఉందిలే, ఎక్కడైతేనే అని రైతు మాట తప్పించాడు. అతని అసలు భయం ఏంటంటే ఏ దేవతలో దయతలిచి తనకు అంతులేని సహాయం చేస్తున్నారు.
తన భార్యను పొలానికి రానిస్తే ఆ దేవతలకు ఆగ్రహం వచ్చే పని ఏం చేస్తుందోనని. ఒకనాడు అతను పొలానికి వెళ్ళాడు. మొక్కజొన్న కండలు ఇంకా పాల పొట్టలు అవి ముదరటానికి, కందదుంపలు ఊరటానికి కనీసం 3-4 వారాలైనా పడుతుంది. అప్పటికి గాని తన ప్రయత్నం ఫలించదు. ఇలా అనుకొని ఆనందాతిశయంతో గొంతెత్తి పాడుకుంటూ కాలిబాటన ఇంటి దారి పట్టాడు రైతు. ఇంటి సమీపంలో అతనికి భార్య ఎదురొచ్చి, పాట బాగానే ఉందిలే, ఇంట్లో పొయ్యిలోకి కట్టెలేవు, సాయంకాలానికి పొయ్యిలో పిల్లి లేచే మార్గం చూడు, ఆ తర్వాత తీరిగ్గా కూర్చొని పాడుకుందువు గాని అంది. పొదల్లోకి వెళ్ళి ఎండు పుల్లలు ఏరుకొని రాలేవా, అది కూడా నేనే చెయ్యాలా అన్నాడు రైతు చిరాకుగా. భూమి బాగు చేసినప్పుడు బోలెడంత వంట చెరుకు వచ్చి ఉండాలే, ఎండు పుల్లలు ఏరుకొచ్చే కర్మేంటి? ఇంతకీ నీ పొలం ఎక్కడున్నది చెబుతావా, నన్ను పుట్టింటికి పొమ్మంటావా అన్నది రైతు భార్య. ఎందుకు చెప్పను, రహస్యమా అంటూ రైతు తన భార్యకు దారి గుర్తులు చెప్పి, కట్టెలు తీసుకుని త్వరగా మాత్రం రా, రాత్రికి తిండి లేకుండా మార్చకు అన్నాడు. భార్య బయలుదేరుతుంటే అతడు ఆమెను వెనక్కు పిలిచి, చూడు, నిన్నెవరన్నా ప్రశ్నలు వేస్తే సమాధానం మటుకు చెప్పకు, విననట్లే ఊరుకో అని హెచ్చరించాడు. ఆమె పొలాన్ని చేరుకుని ఏపుగా పెరిగిన పంట చూసి చాలా ముచ్చటపడింది. ఆమె ఒక జొన్న కండె విరిచి వేలితో నొక్కి చూస్తూ ఇంకా ముదరాలి అని అనుకున్నది. అంతలోనే ఎవరా కండలు విరిచేది అనే ప్రశ్న వినిపించింది. తన భర్త చేసిన హెచ్చరిక మరిచిపోయి ఆమె చుట్టూ చూస్తూ, నువ్వెవరు అడగటానికి, ఇది మా పొలం అన్నది. అదే సమయంలో ఆమె దృష్టి కంద మొక్కల మీద పడింది. ఆమె ఒక కందదుంపను కుళ్ళగించి పైకి తీసింది. ఎవరా కందదుంపలు తీసేది అని మళ్లీ ప్రశ్న వినపడింది. మా దుంపలు నేను తీసుకోవడానికి నీ అనుమతి ఏమిటి అన్నది రైతు భార్య. సరే, మేము సహాయం చేస్తాం అని ఎవరో అదృశ్య వ్యక్తులు అనటం వినిపించింది. మరుక్షణంలోనే చేలో ఉన్న కండలన్నీ పెళపెళా విరిగి పోగులు పడ్డాయి. కందదుంపలన్నీ పైకి వచ్చేశాయి. రైతు భార్యకు చెప్పరాని భయం పుట్టుకు వచ్చింది. ఆమె కట్టెలు తీసుకోవడం కూడా మరిచిపోయి ఇంటికి పరిగెత్తిపోయింది. భర్త ఏం జరిగిందని అడిగితే ఆమె నోట మాట రాలేదు. ఇంకేముంది, రైతు వెళ్ళి తన పొలాన్ని చూసుకుంటే అంతా సర్వనాశనమై ఉంది. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.